ఈరోజు దేవుని గుణలక్షణాల్లో ఆహ్, ఇంకొకటి ప్రాముఖ్యమైనటువంటి స్పిరిచ్యువాలిటీ, ఆత్మస్వరూపి అనే గుణలక్షణాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. మనం చాలా ఎక్కువగా వింటూ ఉన్న మాటలివి. కానీ నిజంగా వాక్యంలో, దేవుని వాక్య సత్యంలో ఆయన ఆహ్, డి ఆహ్, ఏమని నిర్వచిస్తా ఉన్నాడు? ఏమని ఆయన మాట్లాడుతున్నాడనేది మనం చూస్తాం అన్నమాట. సో, గత క్లాసుల్లో మనం దేవుడు స్వయంభవుడు లేదా స్వతంత్రుడు. ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఇండిపెండెంట్ అసిటీ ఆఫ్ గాడ్ అనే విషయాలు మనం చూసాం. అంటే దేవుడు స్వతంత్రుడు అంటే ఆయన ఉనికికి ఎవరు కారణభూతుడు కాదు, హేతువు కాదు గాని తనంతట తానే కలిగి ఉండి అన్నిటికీ ఆధారభూతుడై ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. సో, ఆ సెషన్ ఎవరైనా మిస్ అయ్యుంటే అది ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉండుంటది. ఒకసారి వినండి. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే కొన్ని ఎక్సర్‌సైజ్ క్వెషన్స్, డిస్కషన్ క్వెషన్స్ కూడా మనం చూసాం. సో, ఈరోజు మనం ఆహ్, దేవుడు ఆత్మ స్వరూపి అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. షల్ వి లుక్ అన్ టు ద లార్డ్? మనము ప్రభువు పాదాల దగ్గర ఒకసారి మన స్టడీ గురించి ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన ప్రభు, మీరు అనుగ్రహించిన ప్రాణప్రాప్తికై, జీవానికై, నిత్య రక్షణకై కృతజ్ఞతలు. గొప్ప వేళ చెల్లించి మాకనుగ్రహించిన ఈ గొప్ప రక్షణకై కృతజ్ఞతలు. గొప్ప ప్రభువా, మీ పిల్లలుగా మీ వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి ఆసక్తిగా చేరొచ్చాం. కనికరించండి. ఆసక్తిని పుట్టించేవాడవు నీవే. ఆసక్తిగా వినటానికి కృపను అనుగ్రహించేవాడవు నీవే ప్రభువా. నీ వైపు చూస్తున్నాం. కనికరించండి. మా హృదయాలు సిద్ధం చేయండి. మెత్తని భూమిలాగా మా హృదయాలు సిద్ధం చేయండి ప్రభా. మీ వాక్యపు విత్తనాలు విత్తబడుతుండగా మెత్తని భూమిలో నాటిన విత్తనాల్లాగా మా హృదయాల్లో లోతుల్లోనికి వెళ్ళి ఫలించి నీకు మహిమకరంగా నీ కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యతలోనికి మమ్మల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసే విధంగా మీరు వాడుకొని సహాయం చేయమని, మీ వాక్యాన్ని నమ్మకంగా మేము స్టడీ చేయడానికి సహాయం చేయండి. మా సొంత అభిప్రాయాలు, మా సొంత ఉద్దేశాలు కాదు గానీ, మీ ఉద్దేశాలు మాకు ప్రస్ఫుటంగా మీ వాక్యపు వెలుగులో అర్థమయ్యే విధంగా మాకు గైడెన్స్ ఇచ్చి సహాయం చేసి నడిపించమని, చేరువచ్చిన ప్రియమైన సహోదర సహోదరులందరిని బట్టి కృతజ్ఞతలు. చివరి వరకు ఉండటానికి, ఆసక్తిగా విని నేర్చుకోవడానికి మాకందరికి కృపను అనుగ్రహించమని, ఈ అసెంబ్లీని మీరు దీవించి సహాయం చేయమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. సో, ఈ వీక్ మనం దేవుడు ఆత్మస్వరూపి అనే విషయాన్ని గురించి మనం స్టడీ చేయబోతున్నాం. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి అంటే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే హౌ గాడ్ ఈస్ లైక్? దేవుడు ఏ విధంగా ఉన్నాడు? దేవుడు మనలాగా రక్తమాంసాలు కలిగి ఉన్నాడా? లేదా దేవుడు ఏదో ఒక పదార్థంతో చేయబడ్డాడా? లేదా దేవుడు ఒక శక్తా? ఈస్ హి ఎ ప్యూర్ ఎనర్జీ? లేకపోతే దేవుడు అనే ఒక గొప్ప ఆలోచన ఉందా? అంటే చాలామంది ఇలాంటి భయం ఒకటుంటే అందరూ జాగ్రత్తగా ఉంటారు అన్నట్టనమాట. అంటే చాలామంది ఈ ఈ విధంగా అస్యూమ్ చేసుకుంటున్నారు. ఒకతను ఉన్నాడు. అతనంటే భయపడేవాళ్ళు కొంతమందుంటారు. కొంతమందేమో ఆహ్, భయపడకుండా ఉండేవాళ్ళుంటారు. ఈళ్ళందరిని కంట్రోల్‌లో పెట్టడానికి ఈ ఆలోచన, దేవుడనే ఒక ఆలోచనుంటే బావుంటుంది అని చెప్పి ఇలా ఆలోచించారని కొంతమందనుకుంటున్నారు. ఇంతకీ దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన ఒక శక్తా? ఆయన ఒక ఆలోచన? లేకపోతే ఆయన నీలా, నాలా, మనలా రక్తమాంసాలు కలిగి ఉన్నాడా? లేకపోతే ఆయన ఒక పదార్థంతో చేయబడ్డాడా? ఎలా? అనే దాని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. దీనికి ఆహ్, ఆధారంగా ఈ విషయాన్ని ప్రాపర్‌గా అర్థం చేసుకోవడానికి మనం కనుక యోహాను సువార్త 4 అధ్యాయం 19-24 వచనాలు చదివితే జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఆ స్త్రీ, "అయ్యా! నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని, ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని"
ఆయనతో అనగా యేసు యేసు ఆమెతో ఇట్లనెను. ఆయనతో అనగా అందుకు యేసు ప్రభువారు ఆమెతో ఇలా అంటున్నారు. ఏమని? అమ్మా! ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఎప్పుడునో వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ అనే మాట అంటున్నాడిక్కడ. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు తన గురించి చెప్తున్న మాటేంటంటే, దేవుడు ఆత్మ అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన గురించి. అయితే గమనించండి, ఇక్కడ ఒక మాట ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, దేవుని గురించి ఆసక్తిగా వెదికి ఆయన్ని పాడి, పొగడి ఆరాధించాలి అనే దృక్పథంలో ఒక స్త్రీ మాట్లాడుతుంది. చాలా సంభాషణ జరుగుతుంది సమరయ స్త్రీ తోటి యేసుక్రీస్తు ప్రభువారికి. యేసుక్రీస్తు ప్రభువారి మధ్య యేసుక్రీస్తు ప్రభువారికి సమరయ స్త్రీకి మధ్య చాలా విషయాల గురించి చర్చొస్తుంది. ఆ పై భాగంలోనే ప్రవక్త గురించి కొంత చర్చొచ్చింది. ఇప్పుడు ఆమె ఇంకొక విషయాన్ని దగ్గరికి తీసుకెళ్ళింది. అందుకని 19వ వచనంలో చూసారా? అప్పుడు ఆ స్త్రీ, "అయ్యా! నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను" అని చెప్పి, ఇప్పుడు ఆరాధన గురించి మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని, ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. అంటే దేవుని సమీపించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి కొన్ని స్థలాల గురించి మాట్లాడుతుందాయన. ఈ పర్వతమందు అని దేని గురించి మాట్లాడుతుందంటే, యూదుల మధ్యలో మీరు జాగ్రత్తగా గమనించండి. నేను మీకు సహాయకరంగా చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 29వ వచనం నుంచి నేను ఈ మాటలు చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 29 నుంచి. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరీజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను. ఈమె మాట్లాడుతుంది. అంటే వీళ్ళున్నటువంటి స్థలంలో ఈ కొండుంది. ఏంటి? గెరీజీం అనే కొండ. సో, ఈ మాట్లాడుతుందేంటంటే, ఈ పర్వతమందు ఆరాధించిరి గాని, ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. అంటే సమరయల మధ్యలో ఆరాధన అనేది మనం ఒక చోటకొస్తే దేవుని మనం సమీపించగలం అని అనుకుంటున్నారు. అయితే వాళ్ళ మధ్యలో ఒక కాంట్రాస్ట్ థాట్ ఏముందంటే ఇంకొక ఆలోచన లేదు లేదు యూదులైతే ఇంకొకటి ఏం చెప్తున్నారంటే యెరూషలేములో ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూడండి, అంటే దేవుడు ఒక ప్రదేశానికి పరిమితమైన వాడు. దేవుణ్ణి ఒక చోట మాత్రమే మనం కనుగొనగలం. దేవుడు ఒక స్థలానికి పరిమితమైన వాడు అని దృక్పథంలో ఈ సమరయ స్త్రీ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆలోచన చేయండి. 21వ వచనంలో ప్రభువారు చెప్తున్నారు. "అమ్మా! ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము" అని చెప్పి చూడండి, ఏ కాలం? ఎప్పుడు? అనంటే యథార్థముగా ఆరాధించువారు 23వ వచనంలో. ఆత్మతోనూ, సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది. అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే స్థలానికి సంబంధం లేదు దేవుని ఆరాధించటానికి అని చెప్తున్నాడు. దేవుని యొక్క ఉనికికి, దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుందేంటంటే, ఆయన స్థలానికి పరిమితుడు కాదు. ఒక ప్రదేశానికి పరిమితుడు కాదు. కొన్ని కండీషన్స్‌కి పరిమితమైన వాడు కాదు. ఆయన, ఆయన ఆరాధించటానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన అంతేకాదు సరైన సమయం. ఇదే సరైన సమయం అని చెప్పి ప్రభువారు చెప్తా ఉన్నారు. సో, నా ప్రియమైన సహోదరి, సోదరులారా, దేవుడు ఆత్మ అంటే ఏంటి? అంటే
ఆ! చూడండి, ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సందర్భంలో ప్రభువారు చెప్తా ఉందేంటంటే, దేవుడు ఆత్మ అన్నప్పుడు గాడ్ ఈస్ నాట్ లిమిటెడ్ టు స్పేషియల్ కండిషన్స్. దేవుడు ప్రాదేశికమైనటువంటి పరిస్థితులకి పరిమితం కాదు. ఒక స్థలానికి, ఒక ఆకారానికి, లేకపోతే ఒక విధమైనటువంటి పరిస్థితులకు మాత్రం పరిమితమైన వాడు కాదు. హి ఈస్ నాట్ లిమిటెడ్ టు స్పేషియల్ కండిషన్స్. అంటే ఆమె ఏమనుకుంటుంది, ఇక్కడే ఉంటాడు. కొందరేమనుకుంటున్నారు, కాదు యెరూషలేములో ఉంటారనుకుంటున్నాడు. కానే కాదు. ఆయన ప్రాదేశిక పరిస్థితులకి పరిమితమైన వాడు కాదు. స్పేషియల్ కండిషన్స్‌కి పరిమితమైన వాడు కాదు. స్థలానికి, లేకపోతే ఒక నిర్మాణానికి, ఒక విధమైనటువంటి పరిస్థితులకి మాత్రమే పరిమితమైన వాడు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధింపవలెను అని ప్రభు చెప్తున్నాడు. అంటే దేవుడు యెరూషలేములో ఉన్న దేవాలయానికి పరిమితమైన వాడు కాదు. ఆ కొలతలకు పరిమితమైన వాడు కాదు. దేవుడు గెరిజీం కొండ మీద ఉన్నటువంటి ఆ స్థలానికి పరిమితమైన వాడు కాదు. లేకపోతే ఒక పరిమాణానికి పరిమితమైన వాడు కాదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఆత్మ అని చెప్తా ఉన్నప్పుడు అర్థం ఏంటి అంటే, దేవునికి పరిమాణం లేదా కొలతలు లేవు. వి షుడ్ నాట్ థింక్ ఆఫ్ గాడ్ యాస్ హావింగ్ సైజ్ ఆర్ డైమెన్షన్స్. మనం కొన్ని సార్లు చాలా సార్లు దేవుడు ఆయన, ఆయన పరిమాణం గురించి, కొలతల గురించి మాట్లాడుతా ఉంటాం. నా ప్రియమైన సహోదర, సహోదరీలారా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు గుర్తుంచుకోండి. దేవుడు ఆత్మస్వరూపి అని చెప్తూ ఉన్నప్పుడు అర్థం ఏంటంటే, ఈస్ నాట్ లిమిటెడ్ టు స్పెషల్ కండిషన్స్. ఆయన ప్రాదేశికమైనటువంటి పరిస్థితులకు పరిమితమైన వాడు కాదు. రెండోది, వి షుడ్ నాట్ థింక్ ఆఫ్ గాడ్ యాస్ హావింగ్ సైజ్ ఆర్ డైమెన్షన్స్. దేవునికి పరిమాణము లేదా కొలతలు ఉన్నట్లుగా మనం ఎన్నడూకి ఆలోచించకూడదు. కారణం ఏంటంటే, ఆయనకి ఆయనకి స్పెషల్ కండిషన్స్ వర్తించవు అనేది మనం గుర్తించాలి. ఇంతకీ ఎందుకు? ఎందుకు అంటే చూడండి, ఆహ్, ఎందుకు మనం ఆలోచించకూడదు? మనం చూసేది మీరు ఏ వస్తువైనా చూసుకోండి. కొలతలు, పరిమాణం గురించి ఆలోచిస్తా ఉంటాం. ఆకాశం వైశాల్యం ఎంత? సూర్యుడు గోళార్ధ వ్యాసం ఎంత? తర్వాత ఏదైనా తీసుకోండి. ఈ ఉనికిలో ఉన్న ప్రతి దాన్ని మనం అలాగే ఆలోచిస్తాం. అవునా? కదా! సో, ఇప్పుడు అలా ఆలోచించటం ఎందుకు కరెక్ట్ కాదు అనంటే, లేకపోతే దేవుడు అలా ఎందుకు కాదు అనంటే, చూడండి, ఆహ్, నిర్గమాకాండం 20వ అధ్యాయం 4-6 వచనాల్లో, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఎలానగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. చూడండి, పైన ఆకాశం, కింద భూమి, ఆ భూమి కింద నీళ్లు. ఇందులో ఉండే ఏ రూపమునైనను, విగ్రహమునైనను చేసుకొనకూడదు. అంటే దే ఒక విగ్రహం ఏం చెప్తుందంటే దేవుడు పరిమితమైన వాడు, ప్రాదేశిక పరిస్థితులకి మాత్రమే వర్తించిన వాడు అన్నట్లుగా కొలతలు ఇలా చూపిస్తా ఉంటాడన్నమాట. ఇట్లా చూపిస్తా ఉంటది ఇంకో విగ్రహం. కానీ విషయం గుర్తుపెట్టుకోండి, ఆహ్, దేవుడు ఎలాంటి వాడు అనంటే, దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొంత సార్లు ఆహ్, దేవుని గురించి చెప్పడానికి మనం ఏం చేస్తామంటే, సృష్టిలో ఉన్నటువంటి కొన్ని తీసుకొని, ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు. దేవుడు అలా ఉంటాడు. సూర్యుడిని చూడండి. ఆహ్, లేకపోతే ఇంకొకటి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, నా ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరులారా, సృష్టించబడిన విశ్వంలో దేని ఆధారంగానైనా సరే దేవుని గురించి ఆలోచించడం ఏంటి అంటే, ఆయన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. పైన ఆకాశమందు గాని, కింద భూమి గాని, భూమి కింద నీళ్ళ యందు గాని, మరి దేనిని అయినా సరే
దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, వాటి ఆధారంగా మనం దేవుని గురించి చెప్తున్నప్పుడు అంటే, ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు. ఇదిగో ఆకాశం చూసావా ఎంత పెద్దదో, అంత పెద్దగా ఉంటాడు. కాదనమాట. ఆయన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, సృష్టించబడిన విశ్వంలో దేని ఆధారంగానైనా దేవుని గురించి మనం ఆలోచించడం అంటే, ఆయన తప్పుగా అర్థం చేసుకోవడం, ఆయన పరిమితం చేయడం, ఆయన నిజంగా ఉన్నదానికంటే తక్కువగా భావించడం అని గుర్తుపెట్టుకోండి. టు థింక్ ఆఫ్ గాడ్స్ బీయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద క్రియేటెడ్ యూనివర్స్ ఈస్ టు మిస్ఇంటర్ప్రిట్ హిమ్, టు లిమిట్ హిమ్, టు థింక్ ఆఫ్ హిమ్ యాస్ లెస్ థాన్ హి రియల్లీ ఈస్. ఇలాంటి ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తాం. చూడండి, మీరు చూడండి. ఇలాంటిదే ఒకటి జరిగింది. దేవుడి గురించి ఆలోచించుతున్నప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నిర్గమాకాండ 32వ అధ్యాయం 1-6 వచనాల్లో జరిగిన ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే 1 నుంచి నేను చదువుతున్నాను. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు, ఆ ప్రజలు ఆరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగర అంటే ఈ షేపింగ్ ఇచ్చేదన్నమాట. అంటే మనం ఇటుకేయటానికి ఇలా ఒక బాక్స్ లాగా పెడుతుంటామా? అలాంటి ఆహ్, ఒక సెటప్ లాంటిది. పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపక, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు మాకు కావాలి. కాబట్టి మేము దేవుణ్ణి తయారు చేస్తాము అని చెప్పి తయారు చేసుకున్నారు. ఏమని పేరు పెట్టుకున్నారు? ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అంటే దేవుని గురించి వాళ్ళు చేస్తుందేంటంటే, ఒక పోత పోసిన దూడ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇది రైటా? రాంగా? అంటే 100కి 100% ఇది తప్పనమాట. కారణం ఏంటంటే, పోత పోసిన దూడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు పోత పోసిన దూడ దేనికి గుర్తు అంటే, మంచి దూడ, యాహ్, లేత దూడ, దూడ, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక దూడ బలానికి గుర్తుగా ఉంటుంది. యాక్టివ్‌నెస్‌కి, స్ట్రెంగ్త్‌కి గుర్తనమాట. కానీ దేవుడి స్ట్రెంగ్త్ గురించి మాత్రమే కాదు. కానీ దేవుడు వాస్తవంగా ఏంటి? ఆయన కేవలం బలం ఒక్కటే కాదు. ఆయన స్వయంభువుడు. ఆయన సార్వభౌమాధికారి. ఆయన పరిశుద్ధుడు. ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, మార్పు లేనివాడు, సత్యవంతుడు. ఎన్నో విషయాలున్నాయి. కానీ మీరేమంటున్నారు? దేవుడు అంటే కేవలం బలానికి గుర్తుగా ఉన్న ఆ పోతపోసిన దూడ అనుకున్నారు. నా ప్రియమైన స్నేహితులారా, సోదరులారా గమనించండి. సృష్టించబడిన విశ్వంలో దేని ఆధారంగా అయినా దేవుడు ఎలా ఉంటాడంటే పోత పోసిన బంగారు దూడలాగా ఉంటాడని కొంతమంది అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే అది ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకోవడం. ఆయన్ని బలం ఆయన్ని పరిమితం చేయడం అన్నమాట. అంటే ఆయన వర్ణనాతీతమైనటువంటి మానవ ఊహకు అందినటువంటి ఆయన గుణ లక్షణ సంపదని కేవలం కొన్నిటికి పరిమితం చేసి మాట్లాడడం. తర్వాత ఆయన నిజంగా ఉన్నదానికంటే తక్కువగా ఆయన కేవలం బలవంతుడు మాత్రమే కాదు. ఆ పోత పోసిన దూడలాగా. కాదు. ఆయన అన్నిటికంటే కూడా ఉన్నతంగా ఉన్నవాడు. సో, నా ప్రియమైన సోదరులారా, దేవుడు ఆత్మస్వరూపి అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ సృష్టిలో సృష్టించబడిన విశ్వంలోని దేని ఆధారంగా దేవుని గురించి ఆలోచించడం అంటే,
దేన్నైనా ఆధారం చేసుకొని ఆలోచించడం అంటే, అంటే ఇలా ఉంటాడు. పోత పోసిన బంగారు దూడలాగా అని కొందరనుకున్నారు. కాదు కాదు. కానే కాదనమాట. సో, మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక మాట మీరిక్కడ చూస్తారా? 4వ అధ్యాయం 23-24 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఎలనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు, రోషము గలవాడనై ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకొక మాట ఇక్కడ ఆహ్, 20వ అధ్యాయం 5వ వచనంలో ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గలది. గాడ్ ఈస్ జెలస్. దేవుడు చాలా రోషం కలిగిన వాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయన ఏమై ఉన్నాడో దానిని విగ్రహారాధన అనేది లేదా మన సొంతంగా ఈ ఉనికిలో ఉన్న వాటిని ఆధారంగా ఆయన గురించి ఆలోచించడం అంటే ఆహ్, అది ఆయనకి ఎప్పటికి కూడా అంగీకరింపబడని విషయం. ఆయన ఆ విషయంలో ఎన్నటికీ రాజీ పడడనమాట. సో, మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ ఉనికిలో ఉన్న దేన్ని కూడా ఆయనకు సమానంగా ఆయనకి ప్ర ప్రతిగా మనం ఆలోచించకూడదనమాట. అది గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఎందుకంత రోషం అంటే, బికాజ్ అది ఆయన గురించి తప్పుగా మాట్లాడుతుంది. అది ఆయన యొక్క ఆహ్, ఉన్నటువంటి సమస్తమైన వాటిని పరిమితం చేస్తుంది. అంతేకాదు ఆయన ఉన్నదానికంటే కూడా తక్కువగా మాట్లాడుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. మీ గురించి ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, మిమ్మల్ని పరిమితంగా మాట్లాడుతున్నప్పుడు, మీరు నిజంగా మీరు కలెక్టరు కానీ వచ్చి, హ్మ్. ఏముందండి ఒక సాధారణమైన ఉద్యోగి అని అనుకోండి. ఆ! చూసారా? ఎలా అనిపిస్తుందో? ఎంత దారుణం అనిపిస్తుందో. మరి సృష్టికర్త తన సొంత సృష్టి తనని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, ఎవరైతే ఈ సర్వ సృష్టికి కారణభూతుడై ఉన్నారో, ఎవరైతే ఈ సృష్టికి ఆధారభూతుడై ఉన్నారో, ఆయన గురించి తన సొంత సృష్టియే తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, డు యూ థింక్ గాడ్ కెన్ టాలరేట్? దేవుడు దాన్ని అంగీకరించి ఆస్వాదిస్తాడనుకుంటున్నారా? లేదు. అది చాలా చాలా సీరియస్ కన్సర్న్ అన్నమాట. సో, నా ప్రియమైన స్నేహితులారా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదర సహోదరులారా గుర్తించండి. మన దేవుడు ఆత్మ అని చెప్తా ఉన్నప్పుడు అర్థం ఏంటంటే, ఆయన ఒక భౌతిక శరీరం కాదు. ఆయన మిగిలిన సృష్టిలో ఉన్నటువంటి ఏ రకమైన పదార్థంతో చేయబడినవాడు కానే కాదు. ఆయన కేవలం ఒక శక్తి కాదు. ఆయన కేవలం ఒక ఆలోచన అసలు కానే కాదు. ఆయన సృష్టిలో మరేదో ఇతర పదార్థం కూడా కాదు. ఆయన ఆవిరి లేదా గాలి లాంటి వాడు కాదు. ఆయన మన వంటి ఆత్మ కలిగిన వాడు కాదు. మరెవరాయనంటే ఆయన సమస్తానికి అతీతుడు. ఇన్‌కాంప్రహెన్సిబుల్ ఈజ్ అవర్ గాడ్. అగోచరమైన దేవుడు. మన ఊహలకందని అతి మన ఊహలకి ఈ సర్వ సృష్టికి అతీతమైన వాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హావ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు అర్థమవుతుందా? God's being is not even exactly like our own spirits, for there are created things that are apparently able to exist only in one place in one time. అంటే తర్వాత రాబోయే తరగతుల్లో చెప్తాను. దేవుని యొక్క సర్వవ్యాపిత్వాన్ని గురించి. అయితే ఇప్పుడు గమనించండి. ఆయన ఎవరు? ఆయన ఎలాంటి వాడు అనంటే, భౌతిక శరీరం గురించి ఆలోచిస్తున్నావా? కాదు కాదు. ఇంకొక పదార్థం అయి ఉంటాడనుకుంటున్నావా? కాదు. ఆయన ఒక శక్తి అనుకుంటున్నారా? కాదు. ఉనికిలో ఉన్న దేనికంటే కూడా ఆయన అతీతుడు. ఆయన సమస్తానికి అతీతమైన వాడు అని గుర్తించండి. తర్వాత చూడండి. దేవుడు ఆత్మస్వరూపి అంటే అర్థం ఏంటంటే, ఆయన పదార్థ రహితుడు. ఈజ్ ఇమ్మెటీరియల్. పదార్థ రహితుడు ఆయనని గుర్తించండి. ఆయన కొలతలకి, పరిమాణాలకి అతీతుడు అని గుర్తించాలి మనం. భౌతికమైన శరీర ఇంద్రియాల గ్రహింపుకు అందని వాడు.
ఈ కనులు, ఈ ఆలోచనలు ఇవేవి కూడా ఆయన ఎంత ఉన్నతమైన వాడో గ్రహింపలేనివి. అందుకని నేను పైన రాసాను గుర్తుందా? రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా! దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము. ఆయన తీర్పులు అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. అశక్యములు, అగమ్యములు. ఇన్‌కాంప్రహెన్సిబుల్ ఈస్ అవర్ గాడ్. మన ఊహలకందని అత్యున్నతమైన వాడు, వర్ణనాతీతుడు ఆయన. భౌతికమైన శరీర, ఇంద్రియాల గ్రహింపుకు అందని వాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఉనికిలో ఉన్న అన్నిటికంటే కూడా అద్భుతమైన వాడు దేవుడు. ఆయన ఆత్మ స్వరూపి అని చెప్తా ఉన్నప్పుడు ఏమని చెప్తా ఉన్నామంటే, ఉనికిలో ఉన్న అన్నిటికంటే అద్భుతమైన వాడు. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17 వచనం రాశాడు. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును, అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనత, మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. అంటే అదృశ్యుడు, అదృశ్యుడైన దేవుడు. అంటే మన ఊహలకి, మన సెన్సెస్‌కి అందని వాడు ఆయన. భౌతికమైన శరీర ఇంద్రియాల గ్రహింపుకు అందని వాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఎగ్జిస్ట్స్ యాస్ ఎ బీయింగ్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ that is not made of any matters, has no parts or dimensions, is unable to be perceived by our bodily senses, and is more excellent than any other of existence. ఈ ప్రభు గురించి దేవుని వాక్యంలో దేవుడు ఆత్మస్వరూపి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది అని నేను నమ్ముతున్నాను. భయమేయట్లేదా? ప్రభు ఎంత గంభీరుడు, ఎంత అద్భుతమైన వాడు మన జీవితాల్లో ఉన్న దేవుడు అని ఎంత సంతోషం. అయితే బాగుంది కానీ మరి దేవుడు గురించి దేవుని వాక్యంలో కొన్ని సందర్భాలు ఇలా రాశారు గుర్తుందా మీకు? అని మీరు నన్నడగండి. అప్పుడు ఇక్కడ చూడండి అవును. చాలా చోట్ల రాశాడు. దేవుడికి ముఖమున్నట్టు, కళ్ళు, కనుదృష్టి ఉన్నట్టు, చెవులున్నట్టు, ముక్కున్నట్టు, నోరు, పెదవులు, నాలుక, మెడ, చేతులు, హృదయం, పాదాలు ఉన్నట్లు మనం చూస్తాం. దేవుడికి మా భావోద్వేగాలున్నట్లుగా సంతోషం, దుఃఖం, కోపం, ప్రేమ, ద్వేషం, ఉగ్రత ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. అంతేకాదు దేవుడు మానవ అనుభవాల్లో గుండా వెళ్లి గురించి మాట్లాడుతాడు. తెలుసుకుంటున్నట్లుగా, జ్ఞాపకాలు చేసుకుంటున్నట్లుగా, జ్ఞాపకాలున్నట్లుగా చూడటం, వినడం, వాసన చూడడం, కూర్చోవడం, లేవడం, నడవటం, కన్నీటిని తుడవటం. యెషయా 25:8లో రాయబడింది. ఆ మాట నేను చదువుతున్నాను. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభుని యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరిగినని యెహోవా సెలవిచ్చిన్నాడు. ఆ! చూసారా? ఆయన కన్నీటిని తుడిచేవాడు అనే మానవ అనుభవం గురించి మనం చూస్తున్నాం. కానీ మానవ సంబంధాల గురించి కూడా చూడండి. ఆయన ఒక పెండ్లి కుమారుడిగా, భర్తగా, తండ్రిగా, రాజైన న్యాయాధిపతిగా, యుద్ధ శూరుడిగా, శిల్పిగా, నిర్మాణకుడిగా, కాపరిగా మనం చూస్తాం. మరి ఇవన్నీ పర్సీవబులే కదా! మానవ ఇంద్రియాలకి గోచరమైనవే కదా! అంటే వాస్తవం ఏంటంటే, దేవుడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఫిగరేటివ్ లాంగ్వేజ్‌లో రాశారు. అంటే ఆయనకి నిజంగా ముఖముంది, కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కుంది, నోరుంది అని కాదు. మానవుడికి అర్థమయ్యే విధంగా ప్రాపించినటువంటి విషయాలు. మానవ పరిభాషలో దేవుడు సంభాషిస్తే మానవుడికి అర్థమవ్వటానికి దేవుడు రాపించింది. అందుకనే ఈ లాంగ్వేజ్‌ని ఈ భాషనేమంటారంటే ఆంథ్రోమార్ఫిక్ లాంగ్వేజ్. మానవ పరిభాష, మానవ రూప భాష అని ఆంథ్రోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటే ఆహ్, ఆయనకి ఆయన మనం పర్సీవబుల్ కాదు. అంటే ఆయన మన గోచరానికి అందని వాడు. అలాంటి ఆయన గురించి ఆయన మానవ పరిభాషలో చెప్తే మనం అర్థం చేసుకునే విధంగా మనకు అర్థమయ్యే భాషలో రాపించాడు ప్రభువారు. సో, నా ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ఇది అలంకారిక భాషని
ఇది ఆంథ్రోమార్ఫిక్ లాంగ్వేజ్ అని మానవ పరిభాష అనే విషయాన్ని గ్రహిద్దాం. దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇలా ఎందుకు అంటే దేవుడు ఫిగరేటివ్ లాంగ్వేజ్‌లో మనకర్థమయ్యే పరిభాషలో రివీల్ చేసుకున్నట్లుగా మనకర్థమవుతుంది. కానీ గమనించండి ఇంకొక విషయం ఏంటంటే, మరి చాలా సార్లు నేను వింటా ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆహ్, దేవత్వంలో రెండో వ్యక్తిగా త్రిత్వంలో రెండవ వ్యక్తిగా దేవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి శరీరాన్ని ధరించుకొని రావటం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ స్వరూపి అయిన ఆయన బాగా మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి దేవత్వం యొక్క విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే. ఆయనలో బహుళత్వం ఉంది. ఆ బహుళత్వం ముగ్గురు వ్యక్తులకు పరిమితమై ఉంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇది దేవుని యొక్క తత్వం. దేవుని వాక్యంలో వెల్లడిపరుచుకున్నటువంటి ఆయన తత్వం. అయితే రేపు అంటే చాలా సార్లు అడిగే ప్రశ్న ఏంటంటే, రేపు మనం పై అంటే పరలోకంలో ప్రభువుని చూడాలనుకున్నప్పుడు జరిగేదేంటండి? దేవుడిని మనం ఎలా చూడగలం అనంటే, ఆహ్, ఈ త్రిత్వంలో, త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాలంటరీగా, స్వచ్ఛందంగా మానవాళి రక్షణ కొరకై ఆయన ఈ భూమి మీదకి తన దేవత్వానికి, మానవత్వాన్ని కలుపుకొని సంపూర్ణ దైవ మానవుడిగా ఈ భూమి మీదకి రావటం. నేనంటాను ఈ ప్రపంచ చరిత్రలో అన్నిట్లో కూడా ఒక అద్భుతమైన ఘట్టం గురించి మాట్లాడానంటే దట్ కుడ్ బి వన్ అబౌట్ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీర ధారణ. పదార్థరహితుడైన దేవుడు శరీరాన్ని ధరించుకోవడం. తన దేవత్వానికి శరీరాన్ని కలుపుకోవడం. కొలతలకి, పరిమాణాలకి అతీతుడైన ఆయన, అనంతుడైనటువంటి ఆయన పరిమిత దేహంలో తను తాను తనకు పరిమిత దేహాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి రావటం. ఇంద్రియ గ్రహింపుకు అందని వాడు. అలాంటి దేవుడు తన దేవత్వానికి, మానవత్వాన్ని కలుపుకొని ఆకలి అంటే మానవ ఆకారంలో మన మధ్యలోనికి రావటం. తర్వాత ఉనికిలో ఉన్నటువంటి అన్నిటికంటే అద్భుతమైన వాడు ఆహ్, తన సొంత సృష్టితోటి కలిసి అడుగులు వేయటం. నా ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, స్నేహితులారా, ఇంతకంటే అద్భుతమైన దేవుడు మన జీవితాల్లో దొరుకుతాడా? అసలు ఇంతకంటే అద్భుతమైన ప్రభువు మనం ఎక్కడైనా చూడగలమా? సో, ఆలోచించేద్దాం. ఈ దినకాలపు వేళ దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువారు ఎంత కృప కలిగిన వాడు. మానవ రక్షణ, విమోచన ఎంత వ్యయం చెల్లించాల్సొచ్చిందో అర్థమవుతుందా? సో, ఈ విషయాలు గ్రహించండి. ఆలోచన చేయండి.